మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, మంత్రతంత్ర జ్యోతిష్యులు, ఐకాన్ ఆస్ట్రాలజర్ సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, మార్చి నెల విశేషంగా మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మనకు 3వ తారీఖు గ్రహణం ఉంది. దీని ఇంపాక్ట్ వీళ్ళ మీద ఏ విధంగా ఉంటుంది? ప్లస్సా మైనసా? అలాగే ఉగాదిని ఏ విధంగా పునస్కరించుకుంటే మంచి ఫలితాలు వీళ్ళు పొందొచ్చు అంటారు? అలానే మనకి 2026 సంవత్సరం మార్చి మాసం. ఈ మార్చి మాసంలో మకర రాశి, ద్వాదశ రాశుల్లో ఓడినటువంటి మకర రాశి వారికి అయితే కనుక ముఖ్యంగా గ్రహణానికి సంబంధించినటువంటి విషయాలు, వీరికి గ్రహణం ఏదైతే క్షోభ ఉందో ఈ గ్రహణము సింహరాశిలో ఆరంభమవుతుంది. మకర రాశి వారికి కొంతమేర మంచే జరగవచ్చు అని చెప్పవచ్చు. అన్ని రాశుల వారికన్నా కూడా కొంత దాంట్లో అపశకునం ఉంటుంది, శుభం ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది. కానీ మకర రాశి వారికి అయితే ఎన్నో రోజుల నుంచి పడ్డటువంటి కష్టాలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంచెం తోలిపోతూ ఉంటే మళ్ళీ ఈ గ్రహణం ఏర్పడింది కదా అని చెప్పేసి అని బాధపడుతూ ఉండేవారు అందరికీ కూడా కొంతమేర శుభవార్త అని చెప్పొచ్చు. ఈ గ్రహణం ఆరంభంలో 3వ తారీఖే వస్తుంది కాబట్టి, అంటే మాస ఆరంభంలో 3వ తారీఖే వస్తుంది కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటి శోభ వల్ల వీరికి కొంత ఆరోగ్య సమస్యలు కానీ, స్ట్రెస్ కానీ, ఆలోచన విధానానికి కానీ, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానీ కొంతమేర తొలగేటువంటి అవకాశాలు అయితే బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ మేర వీరు గ్రహణానికి సంబంధించిన దోషాలకు పరిహారాలు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే మనకి మంచి జరుగుతుంది అన్నప్పుడు దాని దోషాలు అనేది మనం ఖచ్చితంగా తీర్చుకుంటేనే అవుతుంది. ఇంట్లో ఎవరైనా సోదరి భావంతో కానీ, తల్లి భావంతో కానీ ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే వారికి మాత్రం కొంత ఇబ్బంది కలిగేటువంటిది అయితే కనపడుతుంది. ఎట్లా అంటే ఆరోగ్య సమస్యలో, ఆర్థికంగానో వారు ఏదో ఒక రకమైన మెంటల్ టెన్షన్ పడేలాగానో కనిపిస్తుంది. కాబట్టి అదంతా కూడా మనకి మిశ్రమంగా వెళ్ళిపోవాలి. కాబట్టి మనకి గ్రహణానికి సంబంధించినటువంటి దానాలు, దానికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఈ మార్చి మాసంలో మకర రాశి వారికి అత్యద్భుతంగా చెప్పగలిగినటువంటి ఒక విషయం ఏంటంటే కనుక, ఈ మార్చి మాసంలోనే వీరికి అనూహ్యంగా అయినటువంటి ఏదైతే డబ్బు రావాలో, ఎక్కడి నుంచైనా రావాల్సినటువంటి డబ్బులు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చేటువంటి యోచన కనిపిస్తుంది. ఎందుకంటారేమో, శనితో పాటు శుక్రుడు మీనరాశిలో సంచరిస్తూ ఉంటారు ఈ మాసం మొత్తం కూడా. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక 2వ స్థానం కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి 2వ స్థానంలోనే రవి భగవానుడు ఉంటాడు, కుజు భగవానుడు ఉంటాడు, రాహు ఉంటాడు. అలానే ఈ 3 గ్రహాల సమానంలో ఉన్నటువంటి బుధ భగవానుడు కూడా తోడ్పడుతూ ఉన్నాడు. అంటే వీరికి ఎన్ని రకాల ఆదాయాలు వస్తాయి అనేది చూడండి ఒకసారి. ఒకటి, అన్నదమ్ముల భాగాల్లో గొడవలైతే దాని మీద వచ్చేటువంటి ఆదాయం వస్తుంది. ఎక్కడైనా భూమిని నమ్ముకొని పంటలు వేయటమా, రియల్ ఎస్టేట్ చేసేవారిక, ఇలాంటి వాటి మీద ఆదాయం వస్తుంది. ఇక పెళ్లి అయిన తర్వాత స్త్రీ నుంచి కానీ, పురుషుడి నుంచి కానీ, పెళ్లి అయిన తర్వాత ఉండేటువంటి బాంధవ్యాల బంధాల మీద వచ్చేటువంటి డబ్బు. ఇక కోర్టులో విషయాలు ఏదైనా నలుగుతున్నా, కోర్టులో ఏదైనా డబ్బు పరంగా ఉండి క్రైమ్ కానీ, క్రిమినల్ కానీ కేసెస్ ఉన్నా అవన్నీ కూడా తొలగిపోయేదానికి ఉంటుంది. అంటే ఇన్ని రకాల ఆదాయాలు అయితే ఖచ్చితంగా సమపాలలో సమకూరుతుంది వీరికిను. ఇకపోతే వీరికి ఎక్కువగా అశుభంగా కలిగినటువంటి ఒక గ్రహం ఏంటంటే గురుగ్రహం. ఈ గ్రహం ఒకటి. అలానే కేతువు కొంచెం నీచంలో ఉంది కాబట్టి మకర రాశి వారికి దానికి సంబంధించిన దోషం. ఇప్పుడు కేతు గ్రహ ఛాయ వస్తుంది కాబట్టి ఏది మనకి గ్రహణం. కాబట్టి వీరికి ఉలవలు, ఒక గ్రహణానికి సంబంధించిన పరిహారం అయితే ఉలవలు 1 కిలో, బియ్యం 1 కిలో, వైట్ తువ్వాల కానీ, వస్త్రం కానీ, అలానే ఒక వెండి ప్రతిమ కానీ, ఏదైనా వెండికి సంబంధించిన రూపు కానీ ఒకటి, ఎక్కడైనా పొంతుల వారికి, అర్చకుల వారికి, ఆచార్య వారికి, ఇక్కడ ఉంటే బ్రాహ్మణునికి దానం ఇచ్చినట్టయితే కనుక చాలా మంచి జరుగుతుంది. ఆ ఒక గ్రహణానికి సంబంధించిన క్షోభ అయితే పోతుంది. ఇకపోతే యుగాది. ఈ యుగాది ఆరంభంలో వీరికి అత్యద్భుతంగా గ్రహాలన్నీ కూడా కట్టగట్టుకొని ఏకధాటిగా వీరి మీద మంచి చేయడానికి వస్తున్నాయి. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు వీరు శని భగవాన్ యొక్క అశుభ దృష్టితో. వారందరికీ కూడా పెళ్ళి అయ్యేటువంటి యోచన కనపడుతుంది. అది అయితే పెళ్ళి మాత్రం జూన్ వరకు ఆగాలి. మకర రాశి వారు జూన్ వరకు ఆగితే మంచి తరుణం అయితే వస్తుంది. అది కూడా 22 సంవత్సరాలు దాటిన వారికి, 34 సంవత్సరాల లోపు ఉన్న వారికి అయితే జూన్ తర్వాత మాత్రమే వీరు పెళ్లికి సంబంధించినటువంటిది పెట్టుకోవాలి. లేకపోతే కనుక ఈ కొంచెం ఇబ్బందులు కలిగేటువంటి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మన అబ్బాయిని కానీ, మన అమ్మాయిని కానీ అనిపించుకోవచ్చు ఏది ఈ జూన్ లోపు అయితే కనుక. ఇక జాబు విషయంలో ఎవరైనా ప్రయత్నం చేస్తే ఈ యొక్క ఏప్రిల్ మాసం 5వ తారీఖు తర్వాత జాబు ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఇక మార్చి మాసంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయంటే కనుక ఈ మార్చి మాసంలో 11వ తారీఖు తర్వాత
వ్యాపార వృద్ధి చేసుకోవడానికైనా లేదా సొంతగా వ్యాపారం పెట్టుకోవడానికైనా ఏదైనా రంగంలో అంటే నిరుద్యోగులు కానీ వ్యాపారస్తులు కానీ ఉంటే కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలి అనుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క మార్చి మాసం 7వ తారీఖు 11వ తారీఖు తర్వాత అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. ఇక వెతికేతి ఇక కాలికి దొరికిందిగా అన్నట్టుగా మనము వెతుకుతున్నటువంటి రంగాల్లో ఎవరో వచ్చేసి మనకి అవకాశాలు కల్పిస్తారు. ఇక్కడ పలానా దగ్గర మీరు వెతుకుతున్నారు కదండి, పలానా ఏరియాలో మంచి షటర్ ఉంది, మంచి కాలనీ ఉంది, హాస్టల్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి ఏదన్నా అని చెప్పి మనకి సలహాలతో పాటు డబ్బు కూడా వచ్చేటువంటి కనిపిస్తుంది. కాబట్టి మనం వెళ్ళేటువంటి ఆలోచన ఏదైతే ఉందో అది నెమ్మదిగా చేసుకొని ముందుకు అడుగు వేయాలి. ఇలాంటి సహకారాలు రావాలంటే చాలా కష్టం. మకర రాశి వారికి గత 5-6 సంవత్సరాలుగా వెయిట్ చేస్తుంటే ఇప్పుడిప్పుడే కొంతగా మెలకువలు వస్తూ ఉన్నాయి. అవి కూడా మనం చేదాచుకోకూడదు. ఏమో ఇక్కడ నమ్మొచ్చు నమ్మకూడదు అని చేదాచుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడే ఉండిపోతాం. ఏదో ముందుకు వెళ్ళాలి. కాబట్టి ముందుకు వెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని రకాల రంగాల్లో కూడా మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయొచ్చు. ముఖ్యంగా మకర రాశి వారు ప్రయత్నం చేస్తే రాజకీయ రంగం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగా ఈ యొక్క మకర రాశి వారికి ఈ యొక్క మార్చి మాసం అయితే అద్భుతంగానే ఉంటుంది ఏ రంగమైనా. కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్తే కనుక ప్రయత్నం పూర్వకంగా చేసుకుంటే అన్నీ కూడా చాలా బాగుండేటువంటి తరుణం అయితే కనబడుతుంది. గురుగారు, ఈ నరఘోష నరదిష్టి ఎక్కువగా ఉండటం, అలాగే శత్రువులు అధికంగా వాళ్ళ నుంచి ఇబ్బందులు ఎదురవడము, అలాగే బాగుపడుతుంటే ఎదుటివాడి చూపు కావచ్చు, ఆ దృష్టి కావచ్చు, సో ఎక్కువగా ఈ కుళ్ళు కుతంత్రాలతో వాళ్ళని ఏదో చెడు క్రియలు చేపించడము, ఈ చేతబడులు ఇలా చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అలాగే భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్న కాపురాల్లో నిప్పులు పోసి వాళ్ళ మీద ఆశపడో వాళ్ళ వైపు మన వైపు తిప్పుకోవాలని ఏదో ఒకటి క్రియలు చేస్తున్నారు. అష్టదిగ్బంధనం పాలైపోయి ఎటు వెళ్ళాలో తెలియని స్థితిలో చాలామంది ఉంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఖచ్చితంగా ఈ రోజుల్లో పరిస్థితి ఎలా మారిపోయిందంటే కనుక ఒకళ్ళ మీద ఒకరికి వ్యసనం, దోషం, విక్రోధం అంతా కూడా ఎట్లా ఉందంటే వీరు నాశనం అవ్వాలని తప్పితే మనవాడు బాగుండాలి, మన పిల్ల బాగుండాలి అనేది ఎక్కడ లేదండి. ఇప్పుడు అన్యోన్యంగా ఉన్నటువంటి ఒక భార్యాభర్తలు ఉంటారు, పిల్లలు ఉంటారు, కొంచెం చక్కటి కుటుంబం, ఇద్దరు జాబులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. వీరి మీద వేరే వారికి కన్నేయటం, వ్యసనం, ఇవన్నీ కూడా ఏంటంటే ఎందుకు చెప్తున్నా అంటే జాతకాల్లో ఉండవు. ఇప్పుడు సమాజంలో జరిగేటువంటి సంఘటనలు ఎలా ఉన్నాయి అంటే కనుక హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చాతబడి, బాగలముఖి, భానుమతి, యక్షిని, స్పిరిట్, మందు పెట్టడం, మందు తీయటం, ఇలాంటివి ఎన్నో రకాల క్రియలు చేపించేటువంటి ప్రక్రియ చాలా నడుస్తూ ఉంది. ఎందుకంటే కనుక ఎదుటి వ్యక్తి సుఖంగా ఉంటే ఓర్చుకోలేకపోతాం. ఒక మంచి కుటుంబంలో ఉన్నటువంటి అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఎదురు లాగేద్దాము, అమ్మాయి ఉందనుకోండి లాగేద్దాము. ఇదే తత్వంతో ఏర్పడినటువంటి చెడు వ్యసనం. నైట్ నైటే కోటీశ్వరులు అవ్వాలి, నైట్ నైటే నేను అన్నీ సాధించుకోవాలి, ఎవరి దగ్గర ఓపిక ఉండట్లేదు. కాబట్టి వీళ్ళందరూ కూడా గమనించుకుంటూ ఉండాలి. మన పర్సనల్ విషయాలు అది ఉంటే కూడా ఎవరికి షేర్ చేయకూడదు. చాలా అంటే చాలా అన్యోన్యంగా ఉండాలంటే మనకు సంబంధించిన విషయాలు ఎవరి దగ్గరికి రానియకూడదు. ఫ్రెండ్స్ అని, కొలీగ్స్ అని అందరూ మంచి వాళ్ళు అయితే లేరండి. వ్యసనం పడేవారు, రంది పడేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ వలన మనకి ఇబ్బంది కలగదు అని అనుకోవడానికి లేదు. ఏదో రోజున మనల్ని గ్రిప్ చేస్తున్నారు, ఇబ్బంది పడేటటువంటి యోచన ఉంది. అలాంటి వారు మన దగ్గరికి ఎన్నో వేల మంది కస్టమర్లు కొట్టుకుంటూ ఇబ్బంది పడుతూ వయసుతో సంబంధం లేకుండా, రిలేషన్స్తో సంబంధం లేకుండా ఎన్నో రకాల ఇబ్బంది పడేవారు ఉన్నారండి. తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఏమైపోతున్నారో తెలియట్లేదు. గారాభంగా పెంచుకున్నటువంటి ఆడపిల్లలు ఉన్నారు, ఎవరో ఏదో వచ్చి తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళు తల్లిదండ్రులు పెట్టేటువంటి ఘోష అది చెప్పలేటువంటి పరిస్థితిలో ఉన్నది ఈ రోజున. దయచేసి ప్రతి ఒక్కరు కూడా జాతకాల్లో కనపడవు. ప్రతి ఒక్కరు అనుకుంటారు ఇవన్నీ జాతకాల్లో ఉంటాయని. జాతకాల్లో ఉండవండి. ఇది వేరే క్రియ, ఇది వేరే లోకం. ఇది మనకి పూర్తిగా నాశనం అయిపోయిన తర్వాత కూడా తెలియదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భార్యాభర్తలండి, భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి భావం కావచ్చు, స్వభావం కావచ్చు, ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా సాయంత్రం ఒకరిగా ఉంటారు. అలా లేకుండా విడాకులు, ఎఫ్ఐఆర్స్ ఇలాంటి చాలా ఉన్నాయండి. ఇలాంటి కేసెస్ వల్లనే ఎన్నో రకాల జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇలాంటి వాటి జోలు వెళ్ళకూడదండి. అలాంటి ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా మీలో ఏదన్నా సమస్యకి ఎట్లా ఉండాలంటే కనుక ఆ సిమ్టమ్స్ అనేజీగా ఉండటం కానీ, మన ఫేస్లో చేంజెస్ కనిపించడం, కళ్ళు చేంజెస్ కనిపించడం, జుట్టు ఊడిపోవటం, ఇది నాకు ఊడిపోయింది అది కాదు, ఇది జీన్స్, అది కాకుండా మీకు హెయిర్ ఫాల్ లాంటిది అవ్వటం కానివ్వండి, ఇంకా లేడీస్లో వచ్చేసి స్టమక్ రిలేటెడ్ సమస్యలు, లోపల ఏదో ఉన్నట్టుగా నీరసంగా ఉండడం, కోపం రావడం, చిరాకు పట్టడం, ఇలాంటి సమస్యలు, ఒంటరిగా ఉండాలనిపించడం, సూసైడ్ లాంటివి చేసుకోవడం, ఎంత ఉన్నా కూడా ఏది ముందుకు వెళ్ళలేకపోవడం, అష్టదిబ్బందులు అంటారు దాన్ని. ఎంత చేసినా ముందుకు వెళ్ళదు, జాబులు ఉండవు, సరిగా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఇలాంటి ఏదైనా కనిపిస్తే కనుక ఖచ్చితంగా సంప్రదిస్తే కనుక
కనుక వారికి పరిష్కార మార్గం చూపించే విధంగా ఉంటాం. దొంగ స్వాముల్ని దొంగ గురువులను నమ్మకండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మన అవసరం కోసం వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు. అలాంటివి కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అలాంటివి చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఇబ్బంది పడేటుంది. కాబట్టి ఎవరికైనా కావాలి ఇలాంటి సమస్య ఉంది అని కనుక పరిష్కార మార్గం చూపించేందుకు సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఆ విధంగా ఎవరికైనా కావాలంటే సంప్రదించడానికైతే చూడండి. ఇక వీళ్ళకి ఆ సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? పేరు ప్రఖ్యాత అంటే వీరికి ఇప్పటివరకు కూడా చాలా నిస్సహాయ స్థితిలోనే ఉండిపోయినారు. భయం వీరికి ఏంటంటే పాత విషయాలు గమనించుకుంటూ అవన్నీ తోడేసుకుంటూ ఇంతకుముందు మనకేదో నష్టం జరిగింది కదా, ఇంతకుముందు మనకేదో మోసం జరిగింది కదా, అవన్నీ మనల్ని బాధిస్తాయేమో. మొదటి అధ్యయనం అంటే మొదటి వారం మొత్తం కూడా ఇలానే ఉంటుంది. ఇక రెండో వారం ఒకటే అవకాశం మళ్ళీ వాళ్ళు ఫోన్ చేయటం, మళ్ళీ వాళ్ళు అడగటము అనేటప్పుడు మన మీద మనకు ఒక ధైర్యం వస్తుంది. అరే ఇంతకుముందు జరిగినట్టు అందరూ ఇలా ఎందుకుంటారు, మన దగ్గర ఏముందని తీసుకెళ్తారు, సరే చూద్దామనే ఒక ధైర్యాన్ని అయితే వస్తుంది. ఇక మూడో వారం అయితే ముందు అడుగు వేస్తారు. ఇక గడప దాటి బయటకు వచ్చేసి అడుగు వేసేస్తారు. ఇక నాలుగో వారంలో ఖచ్చితంగా నమ్మేసి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ దరిద్రం అనేది పోయిందనుకోవచ్చు. అందుకే ఈ యొక్క మార్చి మాసం ఒకటి విశిష్టత అయితే దాంట్లో ఈ యొక్క యుగాది రావడం కూడా చాలా విశిష్టత. ఈ అన్ని రాశుల కల్లా బాగా కలిసి వచ్చే రాశి అంటే కనుక ఈ యొక్క మకర రాశి అని చెప్పొచ్చు. ఏ విషయాల్లో జాగ్రత్తగా పలానా విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టపోతారంటే ప్రత్యేకంగా ఈ మాసంలో వీళ్ళకి ఏం చెప్తారు గురుగారు? ఖచ్చితంగా పేకాట ఆడుకోవటం, పత్తాలు ఆడుకోవటం, అలానే పబ్బులకు వెళ్ళటం, స్మోకింగ్ చేయటం, డ్రింకింగ్ చేయటం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయటం ఖచ్చితంగా ప్రమాదకరమైనటువంటి విషయమే ఉంది. చిన్నవాళ్ళైనా పెద్దవారైనా సరే బైక్ నడిపేప్పుడు, కారు నడిపేప్పుడు అయినా పక్కకి వెళ్ళి చూడటం, ఫోన్లు మాట్లాడుకోవడం, అశ్రద్ధగా ఉండటం ఇలాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రమాద శాస్త్రం మార్చి మాసం అయితే ప్రమాదం అయితే ఉన్నదని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్ను చెప్పిన తర్వాత మరి వాళ్ళు జాగ్రత్త లేకపోతే గండం కూడా తప్పదు ఉన్నది. కాబట్టి చాలా మెలకువగా ఉండాలి, ఎవరితో గొడవ పెట్టుకోకుండా ఉండాలి. అట్లా అయితేనే వీరు అనుకున్నది సాధించుకునే దానికైతే ఉంటుంది. తెలివితో ఆలోచించాలి, బుర్రతో. గురుగారు మరి ఈ నెల విశేషంగా వీళ్ళకి కలిసి రావాలంటే ఎలాంటి పరిహారాలు వీళ్ళకి బాగుంటాయి అంటారు? ఇక మార్చి మాసం ఏదైతే ఉందో 2020 సంవత్సరం మకర రాశి వారికి అయితే అత్యద్భుతం కలిసి రాబోతుంది. కాబట్టి వీరికి ఇష్టదైవం కులదైవం ఏదైతే ఉందో వారికి కొలుచుకోవచ్చు. ఎందుకంటే ఉగాది కూడా వస్తుంది కాబట్టి వారి ఇష్టదైవం కులదైవం కొలుచుకుంటే చాలా ఆరాధ్యంగా ఉంటుంది. వీరికి కొంగు బంగారం చేసేందుకు ప్రతిష్టగా ఉంటుంది. ఇక వీరికి ఏదైనా మొక్కుబడులు ఉన్నాయి, వీరికి ఏదైనా కోరికలు ఉన్నాయి, వీరికి ఏదైనా గోల్స్ ఉన్నాయి అనుకుంటే కనుక వారందరూ కూడా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ముడుపు కట్టుకోవాలి. ఏదైనా గురువారం రోజు కట్టుకొని దాన్ని మనం ఇంట్లో ఉంచుకొని పూజించుకోవాలి. ద్వైప నైవేద్యం పెట్టుకోవాలి. తెల్లవారిన తర్వాత శుక్రవారం లేదా శనివారం రోజున ఆలయంకి వెళ్ళేసి ఆ ముడుపుని సమర్పించుకోవాలి. ఇది చేసినట్టయితే వారికి కొంగు బంగారం అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది. వారి మీద ఎలాంటి ఇబ్బందులు లేకుండా నరదిష్టి నరఘోష లాంటివి లేకుండా కూడా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని కూడా అదృష్టవంతులు అవ్వచ్చు. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు.